గౌతమిపుత్ర శాతకర్ణి అద్భుతమైన చారిత్రాత్మక నేపథ్యమున్న కథాంశమని తప్పకుండా అభిమానులను ఆకట్టుకుంటుందని ఆ చిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్ ఫిలిం నగర్లోని దేవ సన్నిధానంలో మహారుద్రాభిషేకం నిర్వహించారు. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్ర ఘన విజయం సాధించాలని కోరుతూ అఖిల భారత నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం దేశంలోని 1116 శివాలయాల్లో మహారుద్రాభిషేకం చేపట్టింది. మొరాకో, జార్జియా, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగిందని, నిర్మాణాంతర పనులు శరవేగంగా సాగుతున్నాయని బాలకృష్ణ తెలిపారు. డిసెంబర్ 16న పాటలను, ట్రైలర్ను విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు దర్శకుడు క్రిష్ వెల్లడించారు. దేవ సన్నిధానంలో జరిగిన మహారుద్రాభిషేకంలో చిత్ర బృందం పాల్గొంది. తెలంగాణలో ఉన్న కోటి లింగాల నుంచి శాతవాహన సామ్రాజ్యం ఆరంభమైంది. అమరావతిని రాజధానిగా చేసుకుని గౌతమిపుత్ర శాతకర్ణి తన తల్లి పేరునే బిరుదుగా స్వీకరించి ఈ అఖండ భారతాన్ని కలిపి ఉగాది అనే పర్వతాన్ని ఇచ్చిన అంత గొప్ప తెలుగు జాతి చక్రవర్తి గురించి చెప్పుకునే అదృష్టం మాకు కలిగింది. బాలకృష్ణ గారి 100వ సినిమాగా ఈ సినిమాని నేను డైరెక్ట్ చేయడం నాకు దక్కిన అదృష్టం. గమ్మత్ ఏంటంటే ఎన్టీఆర్ గారు ఈ సినిమాని చేద్దాం అనుకుని ఆయన అన్ని సామ్రాట్ అశోక నుంచి అన్ని క్యారెక్టర్స్ చేశారు. ఈ క్యారెక్టర్ చేయలేదన్నమాట. అది బాలయ్య బాబు కోసమే వదిలేసినట్టు. అట్ ద సేమ్ టైం నేను ఎలా అయితే ఊహించానో, ఎలా అయితే కాన్సెప్ట్ ఒక అనుకున్నప్పుడే మధ్యలో ఒకటి వస్తూ ఉంటుంది అండ్ చాలాసార్లు అంటం కూడా జరిగింది. బాలయ్య బాబుతో అన్నాను, ఈ సినిమా కథ చెప్పంగానే ఈ సినిమా చూశాను అని ఆయనతో అన్నాను. అండ్ దేర్ ఇస్ నో అదర్ యాక్టర్ దాన్ బాలకృష్ణ గారు హూ కెన్ ప్లే దిస్ గౌతమిపుత్ర శాతకర్ణి. ఇట్స్ ఎ ఫిట్టింగ్ ట్రిబ్యూట్ టు ద గ్రేట్ తెలుగుకి. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాం. అదేవిధంగా 16వ తారీఖు డిసెంబర్ చిత్ర ఆడియోని రిలీజ్ చేసుకుని సంక్రాంతికి తెలుగు ప్రేక్షకులకి ముందుకు రాబోతున్నాం. దీన్ని సర్వదేవతలు అట్ ద సేమ్ టైం ఆడియన్స్ అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.